చేతి నిండా రక్తపు మరకలతో కనిపించిన పవన్ కళ్యాణ్ ప్రజెంట్ అయితే ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. అందరూ కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా కూడా రియల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ లో అది కూడా ఓజీ సినిమాలోని క్లిప్స్. అయితే ఓజీ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ఆదరిస్తున్నారు, ట్రెండింగ్ లో నిలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఇప్పటికీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా కన్నా కూడా ఓజీ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కానీ, ఆ సినిమా గురించి ఎక్కువగా వెయిట్ చేయడం కానీ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా మాత్రం ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. అది కూడా మూవీ టీం వాళ్ళు కాదు. ఈ సినిమాలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పక్కన వన్ ఆఫ్ ది ఒక మెయిన్ రోల్లో కనిపించినటువంటి అర్జున్ దాస్ గారు మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్స్లో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ మనం వెనకాల చూస్తూ ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తితో నటించడం అనేది ఒక అద్భుతంగా, అదేవిధంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో చేసినటువంటి ప్రతి ఒక్క రోజు డే షూటింగ్లో మొత్తం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయనతో పాటు ఉంటూ, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు షూటింగ్ చేయడం అనేది ఒక గొప్ప అనుభూతిగా నేను అనుకుంటున్నాను అనే విధంగా ఆయన మాత్రం ఈ ఫోటోల మీద క్యాప్షన్ రాసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఫొటోస్లో మనం బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి చేతులకి రక్తపు మరకలు కనిపిస్తాయి. సో మరి ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక మనం ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాము. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో కనిపిస్తున్నారు. మనం ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునే వైలెన్స్ కానీ, ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునే యాక్టింగ్ కానీ, ఇది కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం కోరుకునేటువంటి సినిమాలు అని చాలా మంది కూడా ఇప్పుడు ఈ ఫొటోస్ కింద కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అర్జున్ దాస్ గారికి మాత్రం అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అంటే ఈ ఓజీ సినిమా గురించి మూవీ టీం వాళ్ళు అప్డేట్ ఇవ్వకపోయినప్పటికీ మీ తరపున మాకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఫోటో చూసిన తర్వాత మేమైతే ఊహించుకుంటున్నాం ఓజీ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది అని చాలా మంది కూడా కింద కామెంట్లో పెడుతూ ఉన్నారు. మరి అర్జున్ దాస్ గారికి కూడా మనము స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాయిస్కి, ఆయన డైలాగ్స్కి చాలా మంది కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఒక హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళకి డబ్బింగ్ చెప్పే వాళ్ళ వాయిస్ ఎంత అద్భుతంగా ఉంటే ఆ పాత్రకి అంత జీవం పోసినట్టు అవుతుంది. సో అదేవిధంగా అర్జున్ దాస్ గారి వాయిస్ అంటే చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. మొత్తానికి ఆయన పెట్టిన ఓజీ సినిమాకి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక అప్డేట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ